అందుబాటులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. అసంపూర్తిగా రుణమాఫీతో రైతుల ఇబ్బందులు, రైతు భరోసా ఇంతవరకు ఇవ్వకపోవడంపై రైతుల్లో నెలకొన్న ఆందోళనపై చర్చించారు. రైతు సమస్యల మీద బీఆర్ఎస్ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. అందుబాటులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. అసంపూర్తిగా రుణమాఫీతో రైతుల ఇబ్బందులు, రైతు భరోసా ఇంతవరకు ఇవ్వకపోవడంపై రైతుల్లో నెలకొన్న ఆందోళనపై చర్చించారు. రైతు సమస్యల మీద బీఆర్ఎస్ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. రైట్, బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేటీఆర్, హరీష్ రావు సమావేశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి లివిల్ రెడ్డి లైవ్ అందిస్తారు. లివిల్, చెప్పండి, సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో పాటు బీఆర్ఎస్ ముఖ్య నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. ఏదైతే రాష్ట్రంలో నెలకొన్న అనేక సమస్యల పట్ల బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పోరాటం చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఇవాళ రైతు రుణమాఫీకి సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఇవాళ అధికారంలో ఉన్న ప్రభుత్వం ఆనాడు ప్రతిపక్ష పార్టీగా మేము రైతు రుణమాఫీ చేస్తాం, రైతాంగానికి మేము రుణాల బాగా తీరుస్తామని చెప్పేసి గొప్పలు చెప్పారు. ఇవాళ రుణమాఫీ అనేది ఒక ఎండమావిగా మారిపోయింది. ఇవాళ ఎక్కడ చూసినా రుణాలు అందక ఇవాళ రైతన్న రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రైతాంగానికి పడుతున్న సమస్యలన్నింటినీ ఇవాళ తెలంగాణ రైతాంగం పట్ల పోరాటం చేసేందుకు, రైతాంగానికి మద్దతుగా నిలిచేందుకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మరో పోరుబాట పట్టింది. ఇప్పటికే రైతు రుణమాఫీ పలు సందర్భాల్లో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రభుత్వం నిలదీస్తూ వస్తున్నారు. ఆనాడే బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం ఆనాడు ఏదైతే ఛాలెంజ్ చేయడంతో వాళ్ళ ప్రభుత్వం దిగివచ్చి కొంతమందికైనా రుణమాఫీ చేసింది అనేది వాళ్ళ జగమెరగని సత్యం. ఈ నేపథ్యంలోనే వాళ్ళ రుణమాఫీ తూతూ మంత్రంగానే రుణమాఫీ చేసింది. ఒక ఊర్లో 1000 మంది ఉంటే దాదాపు 400 మందికి మాత్రమే రుణాలు మాఫీ అయ్యాయి, మిగతా 600 మందికి రుణాలు మాఫీ కాలేదు. ఈ సమస్యలన్నింటినీ కూడా ఇవాళ ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు, ప్రభుత్వం చేస్తున్న ఏదైతే దుర్మార్గం చర్యలను ప్రజానికానికి తెలిసేందుకు, వారి మెడలు వంచేందుకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పోరుపాట పట్టింది. అంతేకాకుండా ఇవాళ ఏదైతే మొదటి విడత రైతు భరోసా సంబంధించి అధికారంలోకి వచ్చాక మేము రైతు భరోసా 15,000 ఇస్తాం ఎకరానికి అని చెప్పారు. వాళ్ళ కనీసం ఒక్క పంట కూడా వాళ్ళు చెప్పిన హామీ నెరవేర్చలేదు. ఆ హామీని కూడా ఇవాళ నెరవేర్చాలని చెప్పేసి కూడా గతంలోనే అనేక సార్లు కూడా బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలంతా కూడా వారిపైన పోరుబాట పట్టారు. రైతు భరోసా నిధులు ఇవ్వాలని చెప్పేసి రైతు వల్ల వానాకాలం పంట స్టార్ట్ అయ్యి దాదాపు 3 నెలలు కావస్తుంది. ఇప్పటికీ కూడా రైతు భరోసా నిధులు మంజూరు చేయకపోవడం పట్ల కూడా ఇవాళ రైతాంగం అంతా కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వారు అప్పుల పాలవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అటు రైతు భరోసాతో పాటు అనేక 6 గ్యారంటీలు కావచ్చు, 13 అంశాలకు సంబంధించి ఏవైతే ఇచ్చారో హామీలు అన్నింటిపైన కూడా వాళ్ళ రైతాంగానికి మద్దతుగా ఉండేందుకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నడుం బిగించింది. ఇవాళ రైతు రుణమాఫీ, రైతు భరోసా, అటు కౌలు రైతులకు ఇస్తారన్న డబ్బులతో పాటు వాళ్ళ రైతు కూలీలకు ఇస్తారన్న డబ్బులు, ఇవన్నింటినీ కూడా ఇవాళ ఒక్కొక్కటి సమస్యలు ప్రభుత్వంపై ఒత్తిడి చేసి ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా పోరాటం చేసేందుకు ఇవాళ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు బీఆర్ఎస్ కీలక నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు ముఖ్య సమావేశం నిర్వహించారు. ఇందులో భవిష్యత్తు కార్యాచరణను కూడా ప్రకటించినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఇవాళ రైతు రుణమాఫీకి సంబంధించి పార్లమెంట్ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి వల్ల ప్రతి ఒక్క నియోజకవర్గానికి వెళ్లి ఆ నియోజకవర్గాల్లో ఉన్న దేవతల పైన ఒట్లు వేసుకొని ఇవాళ రైతు రుణమాఫీ ఎగ్గొట్టిన పరిస్థితిని కూడా ఇవాళ రాష్ట్రంలో రైతులంతా కూడా అర్థం చేసుకున్నారు. ఆ నేపథ్యంలో రైతాంగానికి సంబంధించి ఏదైతే రుణమాఫీకి సంబంధించి రేవంత్ రెడ్డి చేసిన ఒట్ల పైన కూడా ఇవాళ బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్యే హరీష్ రావు సైతం ఇవాళ అన్ని దేవుళ్ళ వద్దకు ఇప్పటికే సందర్శిస్తానని చెప్పారు. త్వరలో విధి విధానాలు కూడా ఏదైతే టూర్ మ్యాప్ సంబంధించి కూడా షెడ్యూల్ ఇస్తారని చెప్పారు. అంతేకాకుండా అక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎంతమంది రైతులకు రుణాలు రాలేదు, వారితో ప్రత్యేకంగా సమావేశాలు కూడా ఏర్పాటు చేయాలి, రైతు రుణమాఫీపై క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఒక కాల్ సెంటర్ ను కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. దానికి దాదాపు 1,15,000 పైచిలకు ఇవాళ ఫిర్యాదులు వచ్చాయి. వారితో పాటు చాలా మంది కూడా రుణాలు అందలేదు, వారందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. వారందరినీ కూడా నేరుగా కలిసి వారి సమస్యను పరిష్కరించేందుకు, నేరుగా కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకునేందుకు వారి అన్నింటినీ ఒక డ్రాఫ్ట్ లాగా తయారు చేసి రాష్ట్ర గవర్నర్ తో పాటు సీఎస్ కు అందజేస్తాము.
సిఎస్ కు అందజేసిన తర్వాత కూడా రుణాలు ఏదైతే రుణమాఫీ అర్హులైన వారికి రుణాలు ఇవ్వలేదో వారిపైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రభుత్వం మెడలు వంచామని చెప్పేసి కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే రానున్న అనేక సమస్యలు ఉన్నాయి. వారి అన్నింటి సమస్యలపైన కూడా పోరుబాట పట్టేందుకు ఇవాళ బీఆర్ఎస్ నడుమించింది. ఇప్పటికీ అనేక సందర్భాల్లో పోరాటం చేస్తూ వస్తుంది. అనేక సందర్భాల్లో పోరాటం చేసిన ప్రతిసారి కూడా ప్రభుత్వం దిగి వచ్చి పనులు చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు లేపడమే వల్ల ప్రధాన ప్రతిపక్ష పార్టీ చేస్తుంది. అనేక సందర్భాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పోయిన తర్వాతే వాళ్ళు చేస్తున్న పరిస్థితి ఉంటుంది. వాళ్ళ కాళేశ్వరం నీళ్లు కావచ్చు, అనేక అంశాలు కూడా ఇవాళ గురుకులాలకు సంబంధించిన స్టూడెంట్స్ కు జరుగుతున్న అస్వస్థతకు గురవుతున్న విద్యార్థులకు కావచ్చు, అనేక అంశాలు కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మొదట పోయిస్తుంది. తర్వాత ప్రభుత్వం మేల్కొని చర్యలు చేపడుతుంది. అది కూడా తూతూ మంత్రంగా చేపడుతుంది. కాబట్టి మొత్తానికి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ పోరుబాట బట్టి రైతాంగానికి మేలు చేకూర్చడమే కాకుండా ఏదైతే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వంపై ఒత్తిడి చేసి ప్రతి సందర్భంలోనూ రైతాంగానికి తెలంగాణ ప్రజానికానికి న్యాయం చేకూరేలా ఇవాళ భవిష్యత్ కార్యాచరణ ఉన్నట్లు తెలుస్తుంది. సాయి మాధవి. రైట్ లెవెల్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.